యాక్టివ్ పాసివ్ వాయిస్లో సబ్జెక్టుకి ప్రాధాన్యత ఇచ్చేది యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇచ్చేది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ దీనిలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గాను, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గాను మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారినప్పుడు ఐ అయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ మీగా మారుతుంది. అదే ఆబ్జెక్ట్లో మీ ఉన్నట్లయితే ఐగా మారుతుంది. ఓకే, అదే ఆ సబ్జెక్ట్ ప్రొనౌన్లో ఉయ్ ఉంటే అస్గా మారుతుంది. అజ్ అనే ఆబ్జెక్ట్లో ఉంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్కి మారేటప్పటికి ఉయ్ వస్తుంది. తర్వాత యూ ఉంటే యూగానే ఉంటుంది, యూగా మారుతుంది. సబ్జెక్టు హీ ఉంటే ఆబ్జెక్ట్లో హిమ్ వస్తుంది. ఆబ్జెక్ట్లో హిమ్ ఉంటే సబ్జెక్ట్లో హీ వస్తుంది. అలాగే సబ్జెక్ట్లో షీ ఉంటే ఆబ్జెక్ట్లో హర్ వస్తుంది. ఆబ్జెక్ట్లో హర్ ఉంటే సబ్జెక్ట్లో షీ వస్తుంది. ఓకే, ఇట్టుంటే ఇట్టే, రెండిట్లో కూడా ఇట్టే అనమాట. దేవ్ అనేది కనుక సబ్జెక్ట్లో ఉంటే దెమ్ వచ్చి ఆబ్జెక్ట్లో వస్తుంది. ఆబ్జెక్ట్లో దెమ్ ఉంటే సబ్జెక్ట్లో దేవ్ వస్తుంది. ఓకే మా, అర్థమైంది. ఒకసారి అన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది అనుకున్నాం కదా. ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఏమొస్తే పాసివ్ వాయిస్లో ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ సి అనే వెర్బ్ తీసుకున్నాము. ఈజు పాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఈజు ఆరు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. ఈజ్ సింగులర్లో వస్తుంది, ఆర్ అయితే ప్లూరల్లో వస్తుంది. థర్డ్ ఫామ్ ఏదైనా కూడా థర్డ్ ఫామే. ఓకే, పాస్ట్ టెన్స్లో కనుక్కున్నట్లయితే వాజు వర్రు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. వాజ్ సింగులర్లో, వర్ర వచ్చి ప్లూరల్లో వస్తుంది, థర్డ్ ఫామ్ వస్తుంది అన్నమాట. కెన్ను, విల్లు, షల్లు, కెన్ను, మే, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైట్ అయితే వాటి పక్కన ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్కి మారినప్పుడు విల్లు, షల్లు, కెన్ను, మే, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైట్, బీ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. ఓకేనా. విల్లు, షల్లు, కెన్ను, మే, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైటు వాటి ప్రక్కన ప్రజెంట్ టెన్సే ఉంటుంది, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్కి మారేటప్పటికి విల్లు, షెల్లు, కెన్ను, మే, వుడ్డు, షుడ్డు, కుడ్, మైట్ వాటి పక్కన బీ వచ్చి బీ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. అదే హ్యాజు, హ్యావు, హ్యాడు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉన్నట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడు హ్యాజు, హ్యావు, హ్యాడు దాని పక్కన బీఈఎన్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. హ్యాజు, హ్యావు, హ్యాడు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉన్నప్పుడు, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ అయితే ప్యాసివ్ వాయిస్కి మారినప్పుడు హ్యాజు, హ్యావు, హ్యాడు బీన్ థర్డ్ ఫామ్ వస్తుంది. అలాగే కంటిన్యూస్ టెన్స్ అయినప్పుడు ఈజు, ఆరు, వాజు, వర్రు ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఇక్కడ సీయింగ్ కదా. ప్యాసివ్ వాయిస్కి వచ్చినప్పుడు ఈజు, ఆరు, వాజు, వర్రు బీయింగ్ థర్డ్ ఫామ్. ఈజ్ బీయింగ్ సీన్, ఆర్ బీయింగ్ సీన్, వాజ్ బీయింగ్ సీన్, వర్ బీయింగ్ సీన్. ఓకే, ఇలాగా ఇది కనుక జాగ్రత్తగా రెండు ఒక 5-6 వెర్బులు కనుక మనం రాసుకున్నట్లయితే మనం అలవాటు అయిపోతుంది. ఓకే, అర్థం చేసుకొని నీట్గా నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ది వెర్బ్ అనమాట. వాక్యంలో వెర్బ్ ఏముందో చూడాలి. వెర్బు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటి ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, విల్లుందా, షల్లుందా, కెన్నుందా, మేముందా, వుడ్డుందా, షుడ్డు ఇవన్నీ చూసుకొని వీటిని ఇలాగ జాగ్రత్తగా మార్చాలని. ఇక్కడ చూసారా, డిడ్ యూ కంప్లీట్ హోంవర్క్ అన్నాడు క్వశ్చన్ అనమాట. అది ఇక్కడ డిడ్ కంప్లీట్ అంటే కంప్లీటెడ్ అని అర్థం. కంప్లీటెడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్ అన్నప్పుడు వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. హోంవర్క్ అనేది ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా వెళ్తుంది కదా. కాబట్టి క్వశ్చన్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి కంప్లీటెడ్ అన్నప్పుడు వాజ్ కంప్లీట్, హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ కంప్లీటెడ్ వస్తుంది. ఈ వాజ్ క్వశ్చన్ అన్నప్పుడు ఏంటంటే వెర్బు ముందుకు వస్తుంది అనమాట. వెర్బు ఆ తర్వాత సబ్జెక్టు, తర్వాత మనం ఏం చేస్తాము రెండుగా విడదీసి మధ్యలో సబ్జెక్ట్ రాస్తాం. ఓకే, వాజ్
హోంవర్క్ కంప్లీటెడ్. బై ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ, కాబట్టి ఆబ్జెక్ట్గా మారినప్పుడు దాని ముందు బై వస్తుంది. ఓకే, బై యూ క్వశ్చన్ మార్క్. మరోసారి చెప్తున్నాను చూడండి. డిడ్ కంప్లీట్ అనేది వెర్బ్ ఇక్కడ, కాబట్టి అది ఏంగా మారుతుంది, కంప్లీటెడ్గా మారుతుంది. డిడ్ కంప్లీట్ అంటే కంప్లీటెడ్ అని అర్థం. కాబట్టి పాస్ట్ టెన్స్, కంప్లీటెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి మీకేంటి, వాజ్ కంప్లీటెడ్ రావాలి, లేకపోతే వర్ కంప్లీటెడ్ రావాలి. ఇక్కడ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్గా మారుతుంది. సబ్జెక్టు సింగులర్లో ఉంది కాబట్టి వాజ్ కంప్లీటెడ్. క్వశ్చన్ అన్న వెంటనే మీకు వెర్బ్ ముందు రావాలి, కాబట్టి వాజ్ హోంవర్క్ కంప్లీటెడ్. మధ్యలో 2 కానీ 3 కానీ ఉన్నప్పుడు ఒకటి మాత్రమే ముందు రాస్తాము, తర్వాతవన్నీ కూడా తర్వాత రాస్తాం. మధ్యలో సబ్జెక్ట్ రాస్తాం అనమాట. వాజ్ హోంవర్క్ కంప్లీటెడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ, కాబట్టి బై అనేది తర్వాత ముందు పెడతాము. బై యూ క్వశ్చన్ మార్క్. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత హూ టీచర్స్ యూ ఇంగ్లీష్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు ఏది అని, ఆబ్జెక్ట్ అంటే దేనిని ఎవరిని అని. ఓకే, హూ అంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అయినప్పుడు హూమ్ వస్తుంది, దాని ముందు బై పెడతాం కదా, బై హూమ్. తర్వాత టీచర్స్ అని ఉన్నాడు, టీచర్స్ అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్, ఈజ్ కానీ ఆర్ కానీ థర్డ్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి టీచర్స్ అన్నప్పుడు ఈజ్ కానీ ఆర్ కానీ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కదా. ఇక్కడ మనకు క్వశ్చన్ అంటే ముందేమనుకున్నాము, ఈజ్ ఒక ముందు ఈజ్ రాసేసాము, తర్వాత సబ్జెక్టు, తర్వాత మిగతాది ఏదైతే వస్తుందో అది తర్వాత రాస్తాం అనమాట. ఈజ్ ఇక్కడ ఇంగ్లీష్ ఏంటి, ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా మారాలి, కాబట్టి ఈజ్ తర్వాత ఇంగ్లీష్ రాస్తున్నాం. ఈజ్ ఇంగ్లీష్ టాట్ కదా, ఈజ్ ఇంగ్లీష్ టాట్. బై హూమ్ అనేది ముందు రాసేసాం కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారింది, అది ముందు రాసేసాం. యూ అనేది నీకు అనేది అది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కాదనమాట. ఓకే, ఇక్కడ ఫార్ యూ అని రాస్తాం. ఇక్కడ దేనిని ఎవరిని అంటే వచ్చేది ఆబ్జెక్ట్, కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్కి వచ్చింది. ఈజ్ తర్వాత ఇంగ్లీష్ టాట్, ఈజ్ టాట్ వచ్చింది కదా, దాన్ని మధ్యలో కొద్దిగా విడదీసి మధ్యలో సబ్జెక్ట్ రాసాం. ఈజ్ ఇంగ్లీష్ టాట్. తర్వాతది యూ అనేది నీకు అని అర్థం కదా, అది ఆబ్జెక్ట్ కాదు, నీకు అన్నాడు కాబట్టి ఫార్ యూ అని రాస్తాం. ఓకే, అర్థమైందమ్మా. కొద్దిగా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి విని అర్థం చేయండి. ఇక్కడ మీకు ప్లీజ్ ఓపెన్ ద విండో అన్నాం కదా, ప్లీజ్ అన్న స్థానంలో మనం ఏం రాయాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాయాలి. ప్లీజ్ స్థానంలో యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాసి మిగతా వాక్యం అంతా అలాగే రాసేయచ్చు. ఓపెన్ ద విండో, యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద విండో. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద విండో. ఓకే, నెక్స్ట్ ది షీ సింగ్స్ అని ఉండాలి. షీ సింగ్స్ సాంగ్స్ వెరీ వెల్. ఇక్కడ సింగ్స్ అన్నప్పుడు మనకేమొస్తుంది, ప్యాసివ్ వాయిస్లో ఆర్ సంగ్ లేకపోతే ఈజ్ సంగ్ వస్తుంది. సాంగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు, షీ అనేది సబ్జెక్టు, కాబట్టి షీ అనేది సబ్జెక్ట్ కాబట్టి హర్ అని ఆబ్జెక్ట్గా వెళ్తుంది. సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ సింగ్స్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ సింగ్ కానీ ఆర్ సంగ్ కానీ. ఓకే, సాంగ్స్ అనేది మీకు ప్లూరల్ కాబట్టి ఆర్ సంగ్ వస్తుంది అనమాట. సాంగ్స్ ఆర్ సంగ్ బై అనే తర్వాత ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది. బై హర్ వెరీ వెల్. షీ సింగ్స్ సాంగ్స్ వెరీ వెల్. ఇక్కడ సింగ్స్ అనేది తప్పు పడిందమ్మా, తప్పు రాసింది, కొద్దిగా చూడండి. అది సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్ వెరీ వెల్. షీ సింగ్స్ సాంగ్స్ వెరీ వెల్. సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్ వెరీ వెల్. ఓకే, వెరీ వెల్ అనేది ఎక్స్ట్రా కాబట్టి దాన్ని చివరిలో రాసుకోవచ్చు. ఓకే, మనకి సబ్జెక్ట్ అంటే ఎవరు ఏది అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చేది, ఆబ్జెక్ట్ అంటే దేనిని ఎవరిని. ఇక్కడ మీకు ఇన్ కానీ అలాగా ప్రిపోజిషన్స్ ఇన్ను ఆను అలాంటివి కానీ వెరీ వెల్ కానీ ఇలాంటివి వస్తే మాత్రం అది ఆబ్జెక్ట్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అలా దాని ముందు ఉన్నది మనకి దేనిని ఎవరినని క్వశ్చన్ చేసుకుంటే వచ్చేది మాత్రమే ఆబ్జెక్టివ్. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోవాలి. అది కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే మనకి వాక్యం అంతా కూడా తప్పిపోతుంది. ఓకేనా,
అంటే ప్రిపోజిషన్స్ ఏమున్నా కూడా అది ఆబ్జెక్ట్, ముందు ప్రిపోజిషన్స్ ఉంటే అది ఆబ్జెక్ట్ కాదు. ఇలాగ వెరీ వెల్ కానీ ఇలా కూడాను, వెరీ కానీ ఇలా ఉన్నవేవి కూడాను ఆబ్జెక్టులు కాదన్నమాట. వెరీ మచ్ కానీ ఇలాంటివి దాని ముందు మనకు ఉన్న పదాన్ని క్వశ్చన్ చేసుకుంటే వచ్చేది ఆబ్జెక్ట్ అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. నెక్స్ట్, వై ఆర్ యూ మేకింగ్ నాయిస్. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్లో వై అంటే ఎందుకు అని, కానీ ఇందులో మీకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, కాబట్టి ఆ వైగానే రాస్తాం. తర్వాత ఆర్ మేకింగ్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది అనమాట. ఆర్ మేకింగ్ అంటే ఆర్ బీయింగ్ మేడ్. ఇక్కడ నాయిస్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్గా వస్తుంది. కాబట్టి అక్కడ నీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ నాయిస్ కాబట్టి సింగులర్ అనమాట. కాబట్టి నాయిస్ వై, ఇక్కడ నాయిస్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి వై ఈజ్ బీయింగ్ మేడ్ కదా, ఈజ్ అనేది మాత్రమే ముందు రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి తర్వాత మిగతా 2 పదాలైనా ఒక పదమైనా తర్వాత రాస్తాం అన్నమాట. ఇక్కడ మనకేంటి, ఈజ్ బీయింగ్ మేడ్ కదా, ఈజ్ బీయింగ్ మేడ్లో ఈజ్ తర్వాత సబ్జెక్ట్ నాయిస్, బీయింగ్ మేడ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ, అది ఆబ్జెక్ట్గా వస్తుంది, దాని ముందు బై వస్తుంది. వై ఈజ్ నాయిస్ బీయింగ్ మేడ్ బై యూ. ఓకే, క్వశ్చన్ మార్క్. అర్థమైందమ్మా. ఇక్కడ ఈజ్ బీయింగ్ మేడ్లో ఈజ్ మాత్రమే ముందు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బీయింగ్ మేడ్, తర్వాత బై, అక్కడ యూ అనే సబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్గా వస్తే యూ, బై యూ, క్వశ్చన్ మార్క్. ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ వీ సా ద పిక్చర్లో ద పిక్చర్ అనేది ఆబ్జెక్టు, వీ అనేది సబ్జెక్టు, సా అనేది వెర్బ్ కదమ్మా. వెర్బ్ ఇక్కడ ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాస్ సీన్, వర్ సీన్. ద పిక్చర్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ద పిక్చర్ వాస్ సీన్ బై వీక్ ఆబ్జెక్టు అజ్, బై అజ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐ విల్ కంప్లీట్ మై సిలబస్ ఇన్ దిస్ వీక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ, ఆబ్జెక్ట్ ఏంటి, మై సిలబస్. ఎందుకనంటే ఇక్కడ మీకు ముందే చెప్పాను, ప్రిపోజిషన్స్ కానీ ముందున్నట్లయితే కంపల్సరీగా అది ఆబ్జెక్టివ్ కాదనమాట. ఓకే, ఇన్ను, ఆను, విత్ ఇలాంటివి ఏ ప్రిపోజిషన్ ఉన్నా కూడాను అది ఆబ్జెక్ట్ కాదు. దాని ముందున్న దాన్ని క్వశ్చన్ చేసుకోండి, దేనిని ఎవరిని అంటే మై సిలబస్ వస్తుంది. కాబట్టి మై సిలబస్ అనేది ఆబ్జెక్టు, ఐ అనేది సబ్జెక్టు. విల్ కంప్లీట్ అంటే ఏమొస్తుంది, ప్యాసివ్ వాయిస్లో విల్ బీ కంప్లీటెడ్. ఓకే, మై సిలబస్ అనేది సబ్జెక్ట్గా వస్తుంది కాబట్టి మై సిలబస్ విల్ బీ కంప్లీటెడ్ బై మీ. ఐకి ఆబ్జెక్ట్ మీ కదా, కాబట్టి బై మీ ఇన్ దిస్ వీక్. ఎక్స్ట్రా సెంటెన్స్ని చివరి రాసేసుకుంటాం. ఓకే, మై సిలబస్ విల్ బీ కంప్లీటెడ్ బై మీ ఇన్ దిస్ వీక్. విల్ బీ కంప్లీటెడ్ బై మీ ఇన్ దిస్ వీక్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డూ ద హోంవర్క్. ఇక్కడ వెర్బ్తో మొదలైంది వాక్యం కాబట్టి లెట్ అన్న పదాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ద హోంవర్క్. లెట్ ద హోంవర్క్ బీ, థర్డ్ ఫామ్ వస్తుంది కదా ప్యాసివ్ వాయిస్లో, బీ డన్. ఓకే, లెట్ ద హోంవర్క్ బీ డన్, లెట్ ద హోంవర్క్ బీ డన్. ఇలా వెర్బ్తో ఏ మొదలైన వాక్యం వచ్చినా కూడాను లెట్ అన్న పదము తర్వాత ఆబ్జెక్టు తర్వాత బీ, ఆ ఇచ్చిన ముందున్న వెర్బ్కి థర్డ్ ఫామ్. ఓకే, లెట్ ద హోంవర్క్ బీ డన్. అర్థమైందమ్మా. అర్థం కాకపోతే మరొకసారి చూడండి.
హీ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అన్నప్పుడు ఏ పిక్చర్ అనేది ఆబ్జెక్టివ్, హీ అనేది సబ్జెక్టు, వెర్బ్ ఏంటమ్మా హీ ఈజ్ డ్రాయింగ్. ఈజ్ డ్రాయింగ్ అన్నప్పుడు ఈజ్ బీయింగ్ డ్రాన్. ఓకే, ఈజ్ బీయింగ్ డ్రాన్. ఇక్కడ హీ ఉంది కదా కాబట్టి హిమ్ రావాలి, పొరపాటున మీ రాస్తున్నారు. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై హిమ్. A picture is being drawn by him. Okay. Next, I am drawing a picture. ఇక్కడ I am drawing a picture అన్నప్పుడు I అనేది సబ్జెక్టు, ఏ పిక్చర్ అనేది ఆబ్జెక్టు, I am drawing అనేది వెర్బ్. కాబట్టి ఇక్కడ పిక్చర్ అనేది ముందుకు వస్తుంది కదా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. ఏ పిక్చర్ అనేది నీకు సబ్జెక్ట్ కాబట్టి దానికి పక్కన ఈజ్ వస్తుంది. ఐ ఉంది కాబట్టి అక్కడ ఐఎమ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇట్ అని కదా పిక్చర్ అంటే, కాబట్టి ఈజ్ బీయింగ్ డ్రాన్ బై మీ. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై మీ. ఓకే, తర్వాతది వీ హ్యావ్ సీన్ ద పిక్చర్. ఇక్కడ వీ హ్యావ్ సీన్ అన్నప్పుడు ఇక్కడ పిక్చర్ హ్యావ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్గా వస్తుంది. తర్వాత హ్యావ్ సీన్ అన్నప్పుడు హ్యావ్ బీన్ సీన్. ద పిక్చర్ అనేది ఇట్ కదా, థర్డ్ది కదా, కాబట్టి నీకు ది పిక్చర్ హ్యాస్ బీన్ సీన్ అని వస్తుంది. అక్కడ వీ ఉంది కాబట్టి హ్యావ్ వచ్చింది. ఓకే, థర్డ్ పర్సన్ కాబట్టి ద పిక్చర్ హ్యాస్ బీన్ సీన్ బై అజ్. వీకి ఆబ్జెక్ట్ అజ్ అనమాట. వీ హ్యావ్ సీన్ ద పిక్చర్ అన్నప్పుడు హ్యావ్ సీన్లో ఇక్కడ మనకు ఇక్కడ మార్చినప్పుడు హ్యావ్ బీన్ సీన్, హ్యాస్ బీన్ సీన్ రెండు రావచ్చు. కానీ ద పిక్చర్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ సీన్ రావాలి. ఓకే, బై అస్. ఓకే.